లడ్డూ వివాదంలో సుప్రీంకోర్టు సరైన విధంగా ప్రశ్నించిందన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. దేవుడే సుప్రీంకోర్టుతో ఆ మాటలు పలికించారని ఆయన అన్నారు. నిజం ఎప్పటికీ గెలుస్తుందని, తప్పు చేయలేదు కాబట్టే ధైర్యంగా తామే విచారణ చేయాలని కోరినట్టు చెప్పారు. స్వామివారి వైభవాన్ని తగ్గించేలా చంద్రబాబు, పవన్ మాట్లాడుతున్నారని, మహాప్రసాదం మహామాలిన్యం అయిందంటూ ప్రచారం చేస్తున్నారని భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి తనే ఇంత పచ్చి అబద్ధాలు చెప్పటం అన్నది, ఈ రకమైనటువంటి విచారణ చేయించకుండా, ఆ విచారణ నివేదికలు రాకుండా, ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా, ఆయనే ముందే లడ్డూలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు కలిపారు అని ప్రకటించటాన్ని సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా ఆక్షేపించటం నిజంగా కూడా దైవమే పలికించినటువంటి ఒక గొప్ప నిర్ణయంగా మేము భావిస్తున్నాం. నిజం నిగ్గుదేసి నిలుస్తుంది, నిజం ఎప్పటికీ గెలుస్తుంది. తప్పు చేయనటువంటి వాళ్ళు ధైర్యంగా నిలబడతారు. తప్పు చేయలేదు కాబట్టే మేమంత ధైర్యంగా ప్రమాణాలు చేయడానికి కూడా సిద్ధపడి ప్రమాణాలు చేసినాం.